మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించే నిజం ఏంటంటే, జీవితంలో ఎదగాలి అంటే, మనం మన పేరుతోనే అందరి ముందు తప్పులు చేయడానికి రెడీగా ఉండాలి. అంటే ఫెయిల్ అవ్వడానికి భయపడకూడదు. కానీ మన ఇండియన్ మిడిల్ క్లాస్‌లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నప్పటి నుంచే జనం ఏమనుకుంటారు అనే భయం బలంగా నాటుకుపోయింది. ఈ ఒక్క ఆలోచనే చాలామందిని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇదే కారణం వల్ల టాలెంట్ ఉన్నవారు చాలామంది ఆఫీసులోనే కూర్చొని ఉండిపోతున్నారు. ఓడిపోతే జనం ఏమనుకుంటారో అనే భయం వల్లే వీరంతా బిజినెస్ మొదలుపెట్టడానికి భయపడతారు. బ్లాగ్ రాయడానికి భయపడతారు. చివరికి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతారు. కానీ అకౌంటబిలిటీ ఉంటేనే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదెలాగంటే అకౌంటబిలిటీ వల్ల మీకు ఒక మంచి రెప్యుటేషన్ వస్తుంది. ఇది టైంతో పాటు పెరుగుతూ ఉండే చాలా విలువైన అసెట్ అవుతుంది. దీనివల్ల మీరు రీప్లేస్ చేయలేని వ్యక్తిగా మారిపోతారు. అంటే మీ స్థానాన్ని ఇంకెవరు పూర్తిగా తీసుకోలేరు. అంతేకాకుండా అకౌంటబిలిటీ వల్ల మీరు ఈక్విటీని పొందే హక్కును కూడా సంపాదించుకుంటారు. అంటే మీరు భాగమైన పని లేదా బిజినెస్ ఎదిగితే దాని లాభాల్లో మీకు వాటా ఉంటుంది. అలాగే మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీ దగ్గరకు రిసోర్సెస్ కూడా వస్తాయి. డబ్బు పెట్టేవాళ్ళు, టాలెంట్ ఉన్న మంచి టీం, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ రాధాకృష్ణ దమాని. డీమార్ట్ ఫౌండర్ అయిన ఆయన చాలా సింపుల్గా జీవించడం, న్యాయంగా వ్యవహరించడం, ఇంకా లాంగ్ టర్మ్గా ఆలోచించడం ద్వారా ఒక బలమైన వ్యక్తిగత రెప్యుటేషన్ నిర్మించుకున్నాడు. అందువల్ల కస్టమర్లు, సప్లయర్లు, ఇన్వెస్టర్లు అందరూ ఆయన్ని పూర్తిగా నమ్మారు. ఈ అకౌంటబిలిటీ వల్లే ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. పైగా ఆయన ఎప్పుడు కంపెనీ లోగో వెనుక దాక్కోలేదు. ఆయనే తన కంపెనీకి ఒక బ్రాండ్గా నిలబడ్డాడు. ఇక రిస్క్ రివార్డ్ విషయానికి వస్తే అకౌంటబిలిటీ తీసుకోవడం కొంచెం రిస్క్ ఉన్న విషయం అయినప్పటికీ ఈ రోజుల్లో ఫెయిల్ అవడం వల్ల జరిగే నష్టం అంతా పెద్ద విషయం ఏమీ కాదు. ఒకవేళ ఫెయిల్ అయితే జైలుకు పోవాల్సిన పని లేదు, కుటుంబాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మహా అయితే కొంచెం డబ్బు పోవచ్చు, కొంత టైం వేస్ట్ అవ్వచ్చు, టెంపరీగా కొద్దిగా పేరు కూడా పోవచ్చు. కానీ ఈసారి మాత్రం మీరు మరింత తెలివిగా, మరింత అనుభవంతో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అయితే దాని లాభాలు మాత్రం అన్లిమిటెడ్గా ఉంటాయి. అయితే అకౌంటబిలిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మొదట చిన్నగా మొదలు పెట్టండి. మీరు చేసే పనిపై మీ పేరు పెట్టండి. అంటే ఆ పని మీద మీరు బాధ్యత తీసుకోండి. అలాగే మీరు నేర్చుకున్న విషయాన్ని లింక్డ్ఇన్లో ఒక పోస్ట్గా రాయండి. మీ ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాన్ని లీడ్ చేయడానికి ముందుకొచ్చి ఫలితం ఎలా వచ్చినా పబ్లిక్గా బాధ్యత తీసుకోండి. మీ ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయం ఏంటో బయటకు చెప్పండి. చివరిగా నేను పూర్తిగా రెడీ అయిన తర్వాత మొదలు పెడతాను అని ఎదురు చూడకండి. ఎందుకంటే పేరు, గుర్తింపు సంపాదించిన వారు ఎవరు పూర్తిగా రెడీ అయ్యే వరకు వేచి ఉండలేదు. ముందు మొదలుపెట్టి ఆ తర్వాత నేర్చుకుంటూ ముందుకెళ్లారు.